ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా దివ్య సప్రసాద పండుగను కొనియాడుతూ ఉన్నాం, జరుపుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు శరీర రక్తముల పండుగ. ఈ పండుగ ప్రతి సంవత్సరము మనము జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యముగా 2 సార్లు. పెద్ద బేస్తవారము రోజున, పవిత్ర వారములో పెద్ద బేస్తవారము రోజున దివ్య ప్రసాద స్థాపన ద్వారా దివ్య ప్రసాద పండుగను కొనియాడుతూ ఉన్నాం. మరియు ప్రత్యేకముగా మన తల్లి తిరుసభ ఈ పండుగను మన యొక్క సాధారణ కాలములో ఒక ఆదివారాన్ని మనకు అందిస్తూ ఈ దివ్య ప్రసాద పండుగను జరుపుకోమని మన తల్లి తిరుసభ మనందరినీ కూడా కోరుతూ ఉన్నది. కారణం, దివ్య ప్రసాదము పట్ల మనము చూపించవలసినటువంటి యోగ్యమైన భావం, మనము చూపించవలసినటువంటి గౌరవం, మనము చూపించవలసినటువంటి ఆ యొక్క మేర మర్యాదలను గురించి మనకు నేర్పుతూ ఉన్నది. ఉదాహరణకు, మనందరం రోజుకి 2 లేక 3 సార్లు ఏం చేస్తాం? భోజనం చేస్తాం. భోజనం చేసే ముందు డైరెక్ట్గా వచ్చి కూర్చొని అన్నం తినేయము కదా. దాన్ని తగ్గట్టుగా కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా శుభ్రమైనటువంటి చేతులతో, శుభ్రమైనటువంటి ముఖముతో, శుభ్రమైనటువంటి నోరుతో మనము ఆహారాన్ని స్వీకరిస్తాం. అంటే ఈ శరీరానికి కావలసిన ఆహారానికి ఎంతగా గౌరవం ఇచ్చి మనం అంటారు కదా పెద్దలు, అన్నం దేవుని స్వరూపం. అన్నాన్ని ఊరక కింద వేయకూడదు, అన్నాన్ని ఎప్పుడా తొక్కకూడదు అని పెద్దలు చెబుతారు. కారణం, అన్నం దేవునికి తో సమానం, పరబ్రహ్మ స్వరూపం అంటాం మన మాటలో చెప్పాలంటే. మరి ఆ అన్నానికే, ఈ భౌతిక దేహానికి అవసరమయ్యే ఆ అన్నానికే మనము అంతటి గౌరవాన్ని ఇస్తూ ఉంటే, ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మకు అవసరమైన ఆహారాన్ని ఇస్తున్న ప్రభువు ఎడల మనం ఇంకెంత గొప్పగా ఈ యొక్క గౌరవము, మర్యాద చూపించాలో ఒక్కసారి మనందరము కూడా ఈ సమయంలో ప్రత్యేకముగా కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పండుగను మన సత్య తిరుసభ 1264వ సంవత్సరములో ప్రపంచమంతటా తల్లి తిరుసభ జరుపుకోవాలని 4వ అర్బన్ పాపు గారు ప్రకటించి ఉన్నారు. ప్రభువే స్వయముగా ఈ సప్రసాద పండుగను స్థాపింప చేయమని కోరిన మాటలను బట్టి తల్లి తిరుసభ ఈ పండుగను కొనియాడుతూ ఉంది. వాక్యంలోనికి వెళ్లే ముందుగా ఒక చిన్న వృత్తాంతము ద్వారా మనందరము కూడా ఈ యొక్క పండుగ యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని చూద్దాం. దివ్య ప్రసాదము ఒక కథోలికులకు మాత్రమే ఉన్నది, ఇక ఎవరికి కూడా లేదు. కథోలికులు శ్రీసభను విశ్వసించేవారు, నమ్మిన వారే. అదే కాకుండా గమనించండి, ఈ దివ్య బలి పీఠము ఇలాంటివి ఏ దేవాలయాలలో, ఒక కథోలిక దేవాలయములో తప్ప ఇక ఎక్కడా ఇలాగా ఉండదు. మిగతావన్నీ కూడా కొద్దిగా హాల్స్ మాదిరిగా ఉండి ఏదో వాక్యం చెప్పి ముగిస్తూ ఉంటాం. కానీ మన కథోలిక శ్రీసభ ప్రభు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంది. 700 సంవత్సరములు అంటే క్రీస్తు శకం 700 సంవత్సరములో ఒక గురువు, నాలాంటి ఒక గురువు ప్రతిరోజు దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఇటలీ దేశములో లుయాన్సా అనే నగరములో ఆయన ప్రతిరోజు దివ్య బలిని సమర్పించి ఆ గురువు ఒక రోజున చిన్న అనుమానం వచ్చిందట. నేను ప్రతిరోజు దివ్య బలిని సమర్పిస్తున్నాను, ఈ అప్పమును ద్రాక్షారసాన్ని పైకెత్తుతూ ఉన్నాను, ఇది యేసు ప్రభు యొక్క శరీరము రక్తమని ఆయన మాటలను స్వయముగా పలుకుతున్నాను, నిజముగా ఇందులో దివ్య సప్రసాదం అనగా క్రీస్తు ప్రభు నిజముగా ఇందులో వాసము చేస్తూ ఉన్నారా?
ఎందుకంటే మన పిల్లలకు సత్యోపి సంక్షేపంలో నేర్పుతూ ఉంటాం. అప్పము యొక్క రుచి రూపము మారకున్నను అది యేసు ప్రభు యొక్క శరీర రక్తములుగా మారుతూ ఉన్నది. దాన్ని అంటాము ట్రాన్సబ్స్టాన్షియేషన్. అంటే దాని రూపము రుచి ఆకారములో ఏ మార్పు లేకున్నాను అందులో యేసు ప్రభువే స్వయముగా దిగి వస్తూ ఉన్నారు అన్నది తల్లి తిరుసభ మనకు నేర్పిస్తున్న సత్యం. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి దివ్య బలిలో జరిగి తీరుతుంది. ఆ గురువుకు అనుమానం వచ్చింది, నిజంగా నేను ఎత్తు దివ్య అప్పము నిజముగా ప్రభు వాసము చేస్తూ ఉన్నారా, నేను ఎత్తి ఈ పాత్రలో ఆ రక్తముగా ఆయన మారుతూ ఉన్నారా, వస్తూ ఉన్నారా అని. అలాగా అనేకమైన 2-3 కొన్ని రోజుల తరువాత చేస్తూ ఉండగా ఒక రోజున ఆయన దివ్య ప్రసాదాన్ని పైకెత్తిన తరువాత 700 సంవత్సరములో ఆ అప్పము ఎత్తి దించిన తరువాత ఆ అప్పము ప్రభు యొక్క శరీరముగా మారింది. సరే మారింది, అది ఒక మాంసపు ముద్దగా రౌండ్గా ఉన్నటువంటి ఒక మాంసపు ముద్దగా మారింది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అది నిజముగా యేసు ప్రభువుదే అని ఎవరు దానిని చేయగలరు? 700 సంవత్సరాలంటే అప్పుడు ఎలాంటి శాస్త్రీయత, ఎలాంటి ధార్మికమైనటువంటి ప్రయోగశాలలు ఏమీ లేవు, బ్లడ్ టెస్టులు చేయటానికి ఇవేమీ లేవు. కానీ దానిని ఏమి జరిగింది? 1970వ సంవత్సరములో, ఎప్పుడు 1300 సంవత్సరాల తరువాత, 1300 సంవత్సరాల తరువాత అది ఆ యొక్క అప్పము అనగా ప్రభు యొక్క శరీరముగా మారినటువంటి ఆ యొక్క అప్పమును వారు ప్రయోగశాలలకు ఇచ్చినప్పుడు ఆ యొక్క అప్పములో ఉన్నటువంటి కొన్ని పార్టికల్స్ ను తీసుకొని పరీక్ష చేసిన తరువాత ఆధ్యాత్మికముగా ధార్మికమైన పరీక్షలు, ప్రయోగశాలలో పరీక్షలు ఏమంటారు, మైక్రోస్కోప్ కింద పెట్టి అది నిజముగా మాంసపు ముద్దేనా, అది బ్రతికి ఉన్న వ్యక్తిదేనా. కానీ 1970వ సంవత్సరంలో చేసినప్పుడు అందులో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు ఇంకా సజీవముగానే ఉన్నాయి. ఉదాహరణకు రక్తం బయటికి వచ్చినప్పుడు గడ్డగట్టిపోయిందంటే అందులో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు చచ్చిపోవాలి. సైన్స్ టీచర్లకు బాగా తెలుసు. ఎందుకంటే చచ్చిపోతేనే రక్తము గడ్డగడుతుంది. చచ్చిపోకుండా బయటకున్నదంటే వాడి క్యాన్సరో వేరే రోగము ఉన్నట్టు లెక్క. సహజంగా మానవుడి యొక్క రక్తము బయటకు వస్తే కొద్దిసేపు తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం సాగదీస్తాం కదా. గడ్డగట్టి రక్తాన్ని ఇలా సాగదీస్తున్నామంటే అది ఎండిపోయినది, అందులోకి జీవము లేదు. కానీ 700 సంవత్సరంలో జరిగిన ఈ యొక్క దివ్య సప్రసాద అద్భుతం 1970వ సంవత్సరంలో జరిగినటువంటి పరీక్షలలో కూడా ఇంకా సజీవముగానే అది ఇంకా ప్రాణముతో ఉన్నది. అది ఏది? రక్తము. అది కూడా ఏమంటూ ఉన్నారు? ఇది గుండెకు సంబంధించిన మాంసపు ముద్ద. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు? ఇది నలగగొట్టబడినది. ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఈ యొక్క రక్తము, ఈ యొక్క మాంసము కలిగిన వ్యక్తి, ఆయన ఏమన్నారు? అనేకమైన శ్రమలు అనుభవించాడు ఆ సమయములో అని వారు నిర్ధారించారు. కావున ఇప్పటికీ కూడా ఇటలీ దేశములో లూన్సియా నగరములో ఒక పెద్ద పాత్రలో ఆ యొక్క ప్రభు యొక్క శరీరము, ఆ రక్తము, ఆ యొక్క రెండిటిని కూడా ఉంచారు. అనగా ఇది మానవుల చేత ఏదో ఒక మామూలు మాటగా చెప్పినది కాదు. అలాగని మన దేశంలో కూడా గత సంవత్సరం మనందరికీ తెలుసు, కేరళ రాష్ట్రములో దివ్య సప్రసాద అద్భుతాన్ని ఎప్పుడు జరిగినది? 2013లో జరిగినటువంటి అద్భుతాన్ని 2025వ సంవత్సరములో తల్లి తిరుసభ ధృవీకరించింది. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 13 అటు ఇటు 2013 అంటే అటు 7 సంవత్సరాలు ప్లస్ ఇటొక 5 సంవత్సరాలు, దాదాపుగా 12 సంవత్సరాల తరువాత దివ్య సప్రసాద అద్భుతాన్ని తల్లి తిరుసభ అన్ని పరీక్షలు చేసిన తరువాత వైద్యశాలలో ఈ యొక్క అప్పమును ఉంచి పరీక్ష చేసిన తరువాత ఇది సజీవమైన ఒక వ్యక్తి యొక్క
శరీరము అని ధృవీకరించటం జరిగింది. అంతేకాని ఈరోజు గుడికి రాగానే సాయంత్రానికి నా కాళ్ళు నొప్పులు పోయాయి, ఇది అద్భుతము కాదు. నేను చేయి పెట్టగానే నీ తలనొప్పి పోతుంది, తలే ఉండదు, ఇంకా తలనొప్పి ఎక్కడ వస్తుందిలే తర్వాత. అలాగ చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు మన మధ్య. అదే కదా నిన్నటి రోజున మొన్నటి రోజున మనం చదువుకున్న తిమోతికి వ్రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయములో మనం గమనించినప్పుడు 10 నుండి 17 వచనాలలో, ముఖ్యంగా 11, 12 వచనాలు ఒకసారి గమనిస్తే, తిమోతికి వ్రాసిన 2వ లేఖలో 2వ లేఖ 4వ అధ్యాయములో మనము గమనించినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, 3వ వచనం నుండి ఒకసారి చూద్దాం. 4:3 ప్రజలు సత్యబోధలను ప్రజలు సత్యమును ఆలకించని సమయము వచ్చును. ఈ రోజులు అదే చేస్తూ ఉన్నాం. మా ఇంటి నుంచి ఒక పాస్టర్ గారు వస్తే మేమందరం అక్కడికే వెళతాం. మాకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకొని బోధించమని అడుగుతాం. అసలైన సిసలైన దేవుని చేత నిర్మించబడిన వాక్కును, వ్యక్తులను, దేవాలయాలను మేము విస్మరించే రోజులలో మనం జీవిస్తూ ఉన్నాం. నిజముగా దేవుని చేత నిర్మించబడిన సత్య కథోలిక శ్రీ సభ అనే ఈ యొక్క కథోలిక శ్రీ సభను వదలి మామూలు మనుషులు చెప్పే చిన్న చిన్న కట్టుకథలు, చిన్న చిన్న కథలు, కల్పితమైన వాటి వెనుక పరిగెత్తే రోజులలో నీవు నేను జీవిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుల, తర్వాత వచనం, అమ్మా సత్యములను కట్టుకథలకు సత్యమును వదలి పిట్ట కథల వైపునకు వెళ్ళుదురని కొత్త బైబిల్లో ఉంది. అన్ని సత్యాన్ని వదిలేస్తూ ఉన్నాం. పిట్ట కథలు, కట్టుకథలు చెప్పే జనాల దగ్గరకు మనము పరిగెత్తుతూ ఉన్నాం. నిజమైన కథోలిక సత్య తిరుసభ సత్యమును వదలి, క్రీస్తు ప్రభు యొక్క సత్యమును వదలి, ఇదిగో ఈ దివ్య ప్రసాదము దేవుని చేత, క్రీస్తు చేత స్థాపించబడినది, మనందరం అందులో భాగస్థులమని ఈ రోజున 2వ పట్టణములో పౌలు గారు చెప్పిన మాటలు మనం విన్నాము కదా. 1 కొరింథీయులకు వ్రాయబడిన లేఖలో నేను అనుకుంటే 10వ అధ్యాయం 16, 17 వచనాలలో, అమ్మా దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుట లేదా? మనము రొట్టెను విరుచున్నప్పుడు ఆయన శరీరమున మనము పాలు పంచుకొనుట లేదా? ఒకే రొట్టె పెక్కుమంది అయినను మనమందరము ఒకే శరీరము. క్రీస్తు శరీరములో భాగాలు లేవు. అంతేకాని నేను ఆ శరీరము, నేను ఈ శరీరము, కాలు నేను, చెయ్యి నేను అని ఎక్కడా అన్నది కదా. అందరము ఒకే క్రీస్తు శరీరములో భాగస్థులము. అంతేకాని నేను ఫలానా సంఘంలో భాగస్థుని కాదు కదా. క్రీస్తు శరీరములో మనందరం భాగస్థులము అని పౌలు గారు చక్కగా మనతో చెప్పిన మాటలను ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా వినాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. నేటి సత్య తిరుసభలో కారణం ఏమిటి అంటే, మనం చెప్తూ ఉంటాము కదా, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి ఇదే మంచిది, అది చెడ్డది అని చెప్పే కాలములో మనము బ్రతుకుతూ ఉన్నాం. మాయ మాటలు చెప్పేవారు, చిన్న చిన్న కట్టుకథలతో అది జరుగుతుంది, ఇది జరుగుతుందని చెప్పేవారి వెనుక అదే కదా
అబద్ధాలు చెప్పేవాడి వెనక ఎంత తొందరగా వెళతామో నిజాలు చెప్పేవాడిని దూరంగా ఉంచుతాం కదా. ఎందుకంటే అబద్ధాలు అంత తీయగా ఉంటాయి, నిజాలు అంతా చేదుగా ఉంటాయి. చేదంటే మనకు నచ్చదు, కానీ చేదును గ్రహించేవాడే ఆరోగ్యంగా ఉంటాడు. అరే కాకరకాయ తినరా అంటే అది చేదు, కానీ అది తింటే ఆరోగ్యానికి మేలని మనకు తెలిసినా మనము దాన్ని దూరం పెడతాం. కావునని ఈ రోజుల్లో మనకు ఆరోగ్యకరమైనవి వద్దు, అనారోగ్యకరమైనవి ముద్దుగా మనము బ్రతుకుతూ ఉన్నాం. గమనించినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదము మనము మన దేవాలయములో స్వీకరించే సమయంలో ఏమి జరుగుతున్నదో కొన్ని విషయాలు చూద్దాం. దివ్య సప్రసాదము దేవుడు మనకు కలిగిన దేవునికి మన మీద అపారమైన ప్రేమకు గుర్తుగా మనకిచ్చారు. యోహాను సువార్తలు 6వ అధ్యాయం 35వ వచనం దగ్గరకు ఒక్కసారి వెళదాం. 35వ వచనం దగ్గరికి ఒక్కసారి వెళదాం. చూడండి, దివ్య సప్రసాదము దేవుడు, ఆ దేవుని యొక్క అపార ప్రేమకు గుర్తు. ఏమంటూ, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికి నీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు. చూడండి, నా వాక్యమును విని కూడా, నా వాక్యంలో దాగిన మర్మాన్ని గ్రహించి కూడా మీరు నమ్ముటలేదు. కావున నేనే జీవాహారమును, నన్ను విశ్వసించువాడు ఎన్నటికి ఆకలి కొనడు. అనగా నేను నీకు ప్రేమగా నా దేహాన్ని, నా రక్తాన్ని ఇస్తూ ఉన్నాను అని ప్రభువు తన మాటలతో, తన మాటలతోనే కాదు, చేతలతో తన ప్రేమను చూపించాడు. గమనించండి, ఆ యూరి కుమార్తె ఇంటికి వెళ్ళి తన చేతిని అందించి ఆ బిడ్డను పైకి లేపాడు. ఇదిగో 12 సంవత్సరాల రక్తస్రావ రోగితో, అమ్మా నీ విశ్వాసము నీకు స్వస్థతనిచ్చింది అని చెప్పాడు. తన యొక్క ప్రేమను మాటలతో కాకుండా, మాటలతో పాటు తన చేతలను కూడా మనకు అందించి తను ఇచ్చు జీవాహారము, నిజమైన ఆహారము మనందరికీ అని ఆయన పలుకుతూ ఉన్నాడు. ఇక రెండవదిగా, అది యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో గమనించినప్పుడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో గమనించినప్పుడు, అది మన ఆత్మలకు ఆహారము. శరీరములకు భోజనం ఎలాగా ఆహారము, మన ఆత్మలకు ఆహారము ఈ యొక్క ప్రభు యొక్క దివ్య శరీరము. ఏమంటున్నది వాక్యము? భుజించియు మరణించిరి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే, మరణింపడు, నాతో సజీవముగా ఉంచాడు అని ప్రభు పలుకుతూ ఉన్న మాటలు. అనగా మన ఆత్మ జీవముతో ఉండుటకు ఆయన ఇచ్చు ఆహారము దివ్య సప్రసాదము. ఈ దివ్య సప్రసాదము ప్రభువే స్వయముగా చెప్పారు, ఇది నా శరీరము, దీనిని మీరు భుజింపుడు, నా జ్ఞాపకార్థము చేయండి అన్నారు. తన జ్ఞాపకార్థము చేయమన్నారు, అంతేకాని చేస్తూ ఉండండి, జ్ఞాపకం ఉంచుకోండి అనలా. చేయండి రాకని ద్రాక్షరసమును ఆయన తన రక్తముగా మనకు అందించి, ఇది నా యొక్క పానపాత్రము, ఇది నా రక్తముతో నిన్న పానపాత్రము, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడి అని ఆయన పలికిన మాటలని కథోలిక శ్రీ సభ మనందరినీ అనుదినము కూడా తనతో నడవమని కోరుతూ ఉన్నది. కావునని గమనిద్దాం, మనకు ఆహారం లేకపోతే సాయంత్రానికి అందరం ఏమైపోతాం? నీరసించిపోతాం. ఈ శరీరానికి ఒక పూట అన్నం లేకపోతేనే నీరసించిపోతాం. అలాంటిది ఆత్మకు ఆహారమైన క్రీస్తు లేకపోతే విశ్వాసములో నీరసించిపోతాం, దేవుని నమ్మకములో నీరసించిపోతాం. గుడికి రాకుండా ఉంటే ఒక వారం వెళ్ళలేదుక, ఇంకొక వారం వెళ్ళకపోతే ఏమైందిలే, ఇంకొక వారం వెళ్ళకపోతే ఏమైందిలే అని మనల్ని మనం దేవునికి దూరం చేసుకుంటాం. కొంతమంది అంటారు, ఆ ఫాదర్ పోయే వరకు నేను గుడికి రాను, ఈ ఫాదర్ ఏం చేశాడో దేవుడికే తెలుసు, పాప ఆయన ఏం చేశాడు అంటే, నీవు నేను గుడికి వచ్చేది ఆయన కోసమా?
దేవుని కోసమా, నీ కోసమా అన్నది ఆలోచించాలి. ఇక్కడ ఎవరు ఉన్నారన్నది కాదు, ఎవరు ఏం చేస్తున్నారన్నది కాదు. ఇది దేవుని ఆలయం, ఇది మా విచారణ, నేను రావాలి అనే. కానీ ఆయన వచ్చాడండి అయిపోయిన తర్వాత కదా, అది కాదు. కావునని దివ్య సప్రసాదము, ఉదాహరణకు మనందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి దాదాపుగా, అంటే తీసుకొచ్చినా తీసుకురాపోయినా అది వేరే విషయం. నీ దగ్గర సెల్ ఫోన్ 10,000 ఉండొచ్చు, ఇంకొకరి దగ్గర సెల్ ఫోన్ 1,50,000 ఉండొచ్చు, ఇంకొక దగ్గర సెల్ ఫోను 2 లక్షలు 3 లక్షలు ఉండొచ్చు, ₹1,00,000 ఉండొచ్చు. ఏ సెల్ ఫోన్కైనా ఛార్జింగ్ కావాలా వద్దా? అంతేకాదు నాది 2 లక్షల సెల్ ఫోన్, దీనికి ఛార్జింగ్ అవసరం లేదు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండొచ్చు అంటే అయిద్దా? పిఎం చేతిలో ఉన్న సెల్ ఫోన్కైనా, ట్రంప్ చేతిలో ఉన్న సెల్ ఫోన్కైనా, ఎవరి చేతిలో ఉన్న సెల్ ఫోన్కైనా ఏదో ఒక సమయంలో దానికి ఛార్జింగ్ కావాలి. మరి నీకు నాకు దేవుని దగ్గర ఈ లోకములో నడిచే సమయములో బలము కావాలి, తప్పు చేయకుండా ఉండాలి. ఆత్మీయంగా ఎదగాలి అంటే దేవుని శక్తి కావాలి. ఈ శరీరము నడవాలంటే ఆహారం ఎలాగో, తప్పు చేయకుండా ఆత్మీయతతో ఎదగాలి అంటే, దేవుని బిడ్డలుగా ఎదగాలి అంటే దేవుని శక్తి అనే దివ్య ప్రసాదము మనకు అవసరము. అది లేకుండా ఎవరము ఏ పని చేయలేము. ఆత్మీయంగా బలహీనులమైపోతాం. ఎప్పుడు ఎందుకో తెలుసా? దివ్య ప్రసాదము స్వీకరిస్తున్నాము అంటే, దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాము అంటే క్రీస్తు నీతో నడుస్తున్నాడు. దేవాలయంలో వరకే కాదు, బయటకు వెళ్ళినా కూడా క్రీస్తుని గమనించండి. ఈ ఆహారం స్వీకరిస్తే ఆహారం మనలో భాగమైపోతుంది. దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామంటే దివ్య ప్రసాదం మనలో భాగం అవటంలా, మనము దివ్య ప్రసాదములో భాగమవుతూ ఉన్నాం, క్రీస్తులో భాగమవుతూ ఉన్నాం, క్రీస్తుతో నడుస్తూ ఉన్నాం. అనగా మన ఆలోచన, మన నడవడిక అన్నీ కూడా పరిశుభ్రముగా ఉండాలి. అనగా నీవు నేను కాదు నడిచేది, క్రీస్తు మనతో నడుస్తున్నాడు, మనలను నడిపిస్తున్నాడు అన్నది మనము మరువకూడదు. మూడవదిగా దివ్య ప్రసాదము మనకు నిత్య జీవానికి మార్గము. అది ఇప్పుడు చెబుతూ ఉన్నది అదే కదా. మనము యోహాను సువార్త 6వ అధ్యాయంలో 54వ వచనం దగ్గరికి వెళదాం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చెయ్యువాడు నిత్య జీవమును పొందును. ఉదాహరణకు మనము ఒక గమ్యానికి చేరాలంటే నడవాలి అంటే శక్తి కావాలి. ఆ శక్తి ఆహారంతో వస్తుంది. అలాగని క్రీస్తు గమ్యమైన పరలోకానికి చేరాలి అంటే నీలో నాలో దివ్య ప్రసాద బలం, దివ్య ప్రసాద శక్తి ఉంటేనే అది సాధ్యం. ఒక వ్యక్తి తప్పు చేయకుండా, ముఖ్యముగా గురువులుగా ఉన్న మేము తప్పు చేయకుండా ఉండాలంటే దివ్య ప్రసాద శక్తి ఉంటేనే అది సాధ్యం. అంతేగాని మేము గురువులమయ్యా, మా మీద బిషప్ గారు ఎలా చేతులు పెట్టేశారు, మా మీద పవిత్రాత్మ సేవుడు సర్వేశ్వరుడు దిగొచ్చేశాడు, ఇంకా ఆయన పర్మనెంట్ గా మాతో ఉండిపోతాడు, దావీదుతో ఉన్నట్లుగా, సౌలుతో ఉన్నట్లుగా. ఆత్మదేవుడు ఉండొచ్చు, ఆయన శక్తి ఉండొచ్చు. కానీ నేను తప్పుడు మార్గములో లేకుండా, తప్పుడు ఆలోచనలు చేయకుండా, తప్పుడు పనులు చేయకుండా, నాకు శక్తి కావాలి అంటే, నా ఆలోచన అటు వెళ్లకుండా ఉండాలి అంటే నాలో క్రీస్తు యొక్క శక్తి ఉండాలి. ఆత్మదేవుని శక్తితో పాటు ఆ ప్రభు ఏమంటున్న ఆదరణకర్తను ఇస్తాను, కానీ నేను మీతో కలకాలము ఉంటానని ప్రభు చెప్పారు. అనగా ఆత్మదేవుని శక్తి, పవిత్రాత్మదేవుని శక్తితో పాటు యేసు ప్రభు యొక్క శరీర శక్తి నా ఆత్మకు ఉంటేనే నేను గురువుగా, రుజువర్తనుడిగా, సరళమైన మార్గములో తప్పు చేయని వ్యక్తిగా నేను నడవగలుగుతాను. అలాగని మనందరం సామాన్య క్రైస్తవులమైన మనందరము కూడా ఆ విధంగా నడవాలి అంటే దేవుని శక్తి అయిన ఆ యొక్క దివ్య ప్రసాదము మనలో ఉంటేనే అది జీవానికి మార్గముగా ఉంటుంది, మనను నడిపిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక ఏమి చేస్తుంది? మనలను జీవించేటట్లు చేస్తుంది అంటూ ఉన్నాం. అలాగని మనము ప్రభువులో నివసించేటట్లు చేస్తుంది. 56వ వచనంలో
ఆ నాయందును నేను వానియందును ఆ ఇద్దరము ఒక ఆ జీవము గల తండ్రి పంపెను, వాడు నా మూలమున జీవించును. ఎవరైతే వారెవరిలో నేనైతే ఉంటానో వారితో నేను జీవిస్తాను, వారిలో నేను ఉంటాను. మరి ఇలాగ ప్రభు మనతో ఉండాలి అంటే మనము ఏ విధముగా జీవించాలి? ఎందుకు ప్రభువు మనతో ఉండాలనుకుంటున్నారు? 3 విషయాలు మనకు తెలుసు. ఎందుకురా దివస ప్రసాదాన్ని ప్రభు స్థాపించారంటే 3 విషయాలు. ఏమిటి? మన ఆత్మలకు భోజనమై ఉండుటకు, రెండవది మనతో వాసము చేయుటకు, మూడవది తన మరణమును జ్ఞాపకపరుచుకొనుటకు. ఇవన్నీ మన సత్యోగి సంక్షేపంలో చదివేశాం వదిలేశాం కదా. మరి ఈ రోజున అదే దివస ప్రసాదాన్ని నీవు నేను స్వీకరించబోతూ ఉండగా, ఇదిగో ఆయన రక్తము మనందరికీ ప్రాణముగా ఉంది. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూద్దాం. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. అదే అధ్యాయంలో 14వ వచనం, ప్రతి ప్రాణి యొక్క ప్రాణం ఎందులో ఉందట? రక్తం కొద్దిగా పోతూ ఉంటే మనము స్పృహ తప్పి పడిపోయి పల్స్ అంతా పడిపోయి బాడీ అంతా చల్లగా. అందుకే అది నరం కోసుకోకూడదు. మనం నరాలు కోసుకుంటాం. నాకు సెల్ ఫోన్ కొనిగిపోతే నరం కోసుకుంటాం, నాకు అది ఇవ్వకపోతే ఇది కోసుకుంటాం కదా. రోజున ప్రియ సహోదరి సహోదరులారా, ఏమంటుంది? ప్రతి ప్రాణి యొక్క ప్రాణం ఎక్కడ ఉన్నదట? రక్తములో ఉన్నది. అనగా క్రీస్తు ప్రభు యొక్క రక్తము. అదే కదా ఆది కాండములో గమనించినప్పుడు 2వ అధ్యాయములో మానవుడిని దేవుడు నిద్రపోవున్నట్లు చేసి ఏం చేశాడట? చిన్న ఆపరేషన్ చేసి పక్కటెముకను తీసి, అందుకే కదా స్త్రీ మట్టి నుండి తయారు చేయబడలేదమ్మా, పురుషుడు మాత్రమే మట్టి నుండి తయారు చేయబడ్డాడు. స్త్రీ పురుషుని యొక్క ప్రక్కటెముక నుండి తయారు చేయబడింది. కావుననే స్త్రీకి కొద్దిగా విలువ ఎక్కువ. విలువగల వస్తువులు స్త్రీల దగ్గరే ఉంటాయి, పురుషుల దగ్గర విలువగల వస్తువులు ఉండవు. ఎందుకు? మీకు విలువ ఎక్కువ. మీరు మట్టితో వచ్చిన వారు కాదు, మానవ యొక్క ప్రక్కటెముకతో వచ్చిన వారు విలువైన వారు. అందుకే విలువైన వస్తువులన్నీ స్త్రీల దగ్గరే ఉంటాయి, సాధారణ వస్తువులన్నీ పురుషుల దగ్గర ఉంటాయి. గమనించండి, ఈ రోజున నీవు నేను విలువైన వారు అనగా ఆయన యొక్క రక్తముతో, ఆయన యొక్క జీవముతో. ఈ ప్రభు మానవుడు నిద్రించినప్పుడు దేవుడు మట్టి నుండి మానవుని తయారు చేసి స్త్రీ పురుషులుగా తయారు చేసిన వాక్యం సెలవిస్తూ ఉంది. తరువాత యేసు ప్రభు శిలువ మీద నిద్రిస్తున్న సమయంలో ఆయన ప్రక్కలు పొడవగా, గమనించండి, అక్కడ స్త్రీ తయారైనది, ఇక్కడ తిరుసభ తయారైనది. ఆయన ప్రక్కలు పొడవగా ఏమి వచ్చాయి? రక్తము, నీరు. గమనించండి, చచ్చిపోయిన మనిషి ప్రక్క నుండి పొడవండి, ఏదీ వెళ్ళదు, ఏమీ రాదు. చచ్చిపోయిన శవము కోస్తే ఒక 2-4-5 గంటల తర్వాత అన్ని లోపల అన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి, ఏది రాదు. కానీ ప్రభు అక్కడ మరణించలేదు. ఆయన నిద్రిస్తూ ఉన్న సమయములో అతని ప్రక్కలో పొడవగా రక్తము, నీరు వచ్చినది. రక్తము ఆయన మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నది, నీరు మనకు శుద్ధిని అనగా జ్ఞానస్థానానికి సూచనగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ విధముగా ప్రభు తన మరణము ద్వారా కూడా శ్రీ సభను స్థాపించి మనందరినీ ఆయన వద్దకు చేరుస్తూ ఉన్నాడు. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం ఒక్కసారి చూద్దాం. 51వ వచనం, జీవము గల ఆహారమును నేనే, భుజించువాడు జీవానికి గుర్తుగా దివస ప్రసాదము ఉన్నది. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, మనం అయోగ్యముగా ప్రభుని స్వీకరించకూడదు. అయోగ్యముగా ప్రభుని స్వీకరించకూడదు.
ప్రభు శరీరమును స్వీకరించటానికి నీవు నేను లైన్లో వస్తున్నాము అంటే అప్రమత్తత కలిగి, నాలోనికి వస్తూ ఉన్నది ఒక సామాన్య వ్యక్తి కాదు, నాలోనికి వస్తూ ఉన్నది ఏదో చిన్న అప్పము కాదు, నాలోనికి వస్తూ ఉన్నది యేసు ప్రభువే స్వయముగా నాలోనికి వస్తూ ఉన్నాడు, నాతో నివసించడానికి వస్తూ ఉన్నాడు అని నీవు నేను ఎప్పుడు కూడా మనం జీవించాలి. అదే కదా రోమిలకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చూద్దాం. రోమిలకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సోదరులారా, ఆ ఆ సజీవ యాగం, పాట పాడటం, సజీవ యాగముగా నా శరీరము సమర్పింతును అని పాడతాం. ఏమి సమర్పించు, పేరుకే కొద్దిసేపు మోకాళ్ళు ఏంటంటేనే మోకాళ్ళు నొప్పులు. ఫాదర్గా 2 నిమిషాలు ఎక్కువ ప్రేయర్ చెబుతూ ఉంటే ఇక్కడ అందరం కోలబడిపోతాం. నడిపూజలో మనం ఎంతమంది మీ భక్తి ప్రపత్తులతో అప్పము ద్రాక్షారసము ఎత్తినప్పుడు మోకరిస్తూ ఉన్నాం. నడిపూజ ఎప్పుడు ప్రారంభమవుతూ ఉన్నది? అర్పణల సమయము నుండి నడిపూజ. ఎందుకు పిల్లలు అక్కడ గంట కొడుతున్నారు? వారు కళ్ళాక కాదు, అట్లీస్ట్ ఆ సమయములోనైనా మీరు అప్రమత్తతగా ఉండి ప్రభు వైపుకు చూడండి, మీ మనసులో ఏ ఆలోచన పెట్టుకోవద్దు అని అక్కడ పిల్లలు గంట కొడుతున్నారు. ఓర కాదు, సప్రసాదం వెళ్ళేటప్పుడు ఎందుకు గంట కొడతాం? నీ ముందు వెళుతూ ఉన్నది సాధారణ వ్యక్తి కాదయ్యా అని మనకు తెలియజేయటానికి. మనమైతే దర్జాగా కూర్చుంటాం. నీ ముందు నా ముందు వెళ్ళేది నీవు నేను స్వీకరిస్తున్నది ఆ యేసయ్యను అన్న అసలు ధ్యాసే లేదు, పరధ్యాసలో ఉంటాం మనం. పిల్లలకు కూడా చెప్పవరే, నువ్వు కదలకూడదురా, మోకాళ్ళు వేయాలరా. అసలు మన చిన్నప్పుడు చెప్పేవారు, మన కాళ్ళు కొట్టుకొని కట్టేసి కూర్చోబెట్టేవాడు సప్రసాద సమయంలో, నడుపూజ సమయంలో. ఇళ్లలో మీకు గమనిస్తే చిన్నప్పుడు. ఈ రోజుల్లో వాడు అటు తిరుగుతాడు, వీడు ఇటు తిరుగుతాడు, వాడు అటు పరిగెత్తుతాడు, ఇటు పరిగెత్తుతాడు. పిల్లలకు చెప్పం, మనం చెయ్యం, పిల్లలకు చెప్పం. గమనించండి, నడి పూజలో ఎప్పుడైతే గురువు అప్పద్రాక్షరస చేతిని పెడుతూ ఉన్నాడు, ఆ క్షణము నుండి ఈ వారి ద్వారా వారితో అన్నంత వరకు మనము మోకరించడానికి ప్రయత్నం చేయాలా? అమ్మో అంత సమయమా మోకరించాలా? మా మోకాళ్ళు బావు. ఆదరగా 4 పూజలు చదివి, పూజ మధ్యలో పూజలు చదువుతూ ఉంటే ఆ సమయంలో అందరం కదా, ఏం కాడది, ఆకుకూరలో కాడుండిద్ది కదా, పాలకూర లేకపోతే గోంగూర, తోటకూర కాడలాగా వెళ్ళిపోతాం. మళ్ళీ ఆదర గారు చనిపోయిన వారి గురించి చదివే సమయంలో మోకరించాలంటే ఎంత నామోషినో. ఇక అందరికి దిండ్లు వేయాలేమో, ప్రతి ఒక్కరికి ఒక దిండి ఇవ్వాలా. దిండి మీద నా మోకాలు ఏంటమ్మా, మీ మోకాళ్ళకి ఏం కాదు అని. సరే వయసు పెద్దది, నిలబడలేము, అర్థమైంది. ప్రభు అలాంటి ఏమనుకో, మోకరించగలిగిన వాళ్ళు కూడా మోకరించలేదు, పెద్దవాళ్ళు వదిలేద్దాం. వయసు పెద్దవాళ్ళు, కొంచెం అనారోగ్యంతో ఉన్న వాళ్ళు మోకరించరు. అదే నేనే కాదు, దేవుడే అర్థం చేసుకుంటాడు. మానవుల మనమెంత అర్థం ఆయన వేయట్లేదు కాదు, ప్రతి ఒక్కడు వాళ్ళు వేయట్లేదుగా, వీళ్ళు వేయట్లేదుగా, వాళ్ళతో నీకెందుకయ్యా, నువ్వు వేయొచ్చుగా. అదొకటి, పక్కవాడు ఎత్తే నువ్వు వేస్తావా? అదొకటి. ఈ రోజుల్లో నీ కాళ్ళు చక్కగా ఉన్నాయిగా, మా కాళ్ళు చక్కగా ఉన్నాయిగా. అమ్మో గమనించండి. సరే ఒక వారం వేయలేము, మళ్ళీ ప్రతిదానికి నిలబడటం అలవాటు అయిపోయింది. ఎప్పుడు నిలబడాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు మోకాలి అన్నీ తెలుసు, కానీ నిలబడటం అదొక ఫ్యాషన్. నిలబడటం ఒక ఫ్యాషన్ కూడా అయిపోయింది. చేతులు ఎత్తడం, వద్దమ్మా చేతులు ఎత్తద్దంటే కొంతమంది ఇంకా చేతులు ఎత్తుతున్నారు. పరలోక జపానికి దేవుడిని ఎలా చెప్పాలి అని తస్తిరిసభ చెబుతూ ఉంటే పాస్టర్ల మాదిరిగా, సంఘాల మాదిరిగా ఇలాగే ఈవిడ వేసుకునే బట్టలే తప్పు, అమ్మలు ఎలాగెత్తి ఇక్కడ రాకూడదు ఆ జాకెట్. ఎలాగనిపించింది పక్కోడికి?
వేసుకునే డ్రెస్ ఈ రోజుల్లో చాలా తక్కువగా వేసుకొని వస్తున్నాం. ఫుల్ డ్రెస్ వేసుకొని వస్తున్నాం, అది తక్కువ. మరి ఇలాగైతే పక్కడు ముక్కుల్లో జోరులో ఇలా పెట్టేస్తాం. చక్కగా భక్తి ప్రపద్ధతి ఇలా చేయొచ్చు కదా. నువ్వు చేతులను ఇలా పెట్టుకో. నీకు దేవుని ఇలాగ అడగాలంటే అడుగు, తప్పులే. ఇలాగ ఎత్తన అవసరం లేదుగా. యేసుప్రభు సిలువలో వేసినట్టు నేనేం సిలువేయట్లేదు కదా మేము ఇక్కడ. ఫ్యాషన్ ఎందుకు? మళ్ళీ బయట చెప్పండి, ఎవడో చేయస్తాడు. అందరి ముందు షో వద్దు. దేవునికి చూపించు, పక్కవాడికి వద్దు. నీ భక్తి, నీ వినయం, నీ విధేయత ప్రభువంటూ నీ కుడి చేతితో చేసినది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదంటే, లేదంటే నా భక్తి లాగే ఉండిద్దండి. వద్దు. ఈ రోజున, ఈ దివస ప్రసాద పండుగ రోజున నీవు నేను నడిచి వచ్చే సమయంలో భక్తి ప్రపక్తులతో దేవుని స్వీకరిద్దాం. ఈ రోజే కాదు, ఏ రోజైనా దివస ప్రసాదాన్ని స్వీకరించే ఏ రోజైనా నీవు భక్తి ప్రపక్తులు కలిగి, అందే పూజ ప్రారంభంలో పశ్చాత్తాపంతో ప్రభువుని అడుగుతున్నా. అందుకే గురువు చెప్పేది, నిండు పూజలో పాల్గొనండి. నీవు ఏదైనా తప్పు చేసి ఉంటే, పాప సంగీతానికి వెళ్ళలేకపోయావా ఆ రోజున, ఓకే, పూజ ప్రారంభంలో నీకు పశ్చాత్తాప క్రియ ఎందుకు ఇచ్చారు? నీవు శుద్ధి చేసుకొని ఈ దివ్యబలిలో పరిశుద్ధంగా పాల్గొని దివస ప్రసాదాన్ని స్వీకరించమని. కావుననే మనందరం చక్కగా దివ్యబలిలో పాల్గొనే సమయములో, ప్రభు శరీర రక్తాలను స్వీకరించే సమయములో అందే అంటారు కదా, మనం చక్కని ఆహారముతో, చక్కని అలవాట్లతో, చక్కగా ప్రభువుతో జీవించాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. అదే కదా సహోదరి సహోదరులారా, దివస ప్రసాదం ఎడల భక్తి. అందుకే ముగింపుగా ఒక చిన్న కథ. పోర్చుగల్ దేశంలో 1904 నుండి 4వ సంవత్సరం పుట్టిన ఒక చిన్న బిడ్డ, ఒక చిన్నారి, మార్టిన్ డి కాస్టా అనే ఒక అమ్మాయి 1950 సంవత్సరంలో మరణించారంటే దాదాపుగా 54 సంవత్సరాలు జీవించారు. తాను 13వ సంవత్సరంలో ఉండగా కొంతమంది 3 వ్యక్తులు ఆ అమ్మాయిని చంపాలను చూసినప్పుడు, పాడు చేయాలని చూసినప్పుడు, ఆ పాప తన ఇంటి కిటికీలో నుండి కిందకు దూకేసినప్పుడు ఆ పాప శరీరం అంతా దెబ్బ తగలటం వల్ల ఏమంటాము, పక్షవాతం లేక చచ్చుపడిపోయింది. అక్కడ నుండి కింద వరకు అంతా కూడా ఆ శరీరము పారలైజ్ అయిపోయింది, చచ్చుపడిపోయింది. జీవితాంతం వరకు ఒక మంచానికే పరిమితం అయిపోయింది. ఆ పాప తను పెరిగే కొద్ది ఏమంటూ ఉన్నదో తెలుసా? యేసు ప్రభు దివస ప్రసాద మందసములో ఏ విధముగా బందీ అయ్యాడో నా కోసం, నేను ఈ మంచానికి బందీ అయ్యానని నేను బాధపడటం లేదు. ఎందుకు ఆయన ఎప్పుడూ బాధపడాలి, ఇక్కడ ఎందుకు ఉన్నాను అని. నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, మనందరి కోసం ఆయన అక్కడ ఉన్నారని ఆయన బాధపడలేదు. నేను ఈ మంచానికి బందీనయ్యానని నేను బాధపడటం లేదు అని ఎంతో భక్తితో ఆ పాప ప్రార్థించేదట. అందుకే 1942వ సంవత్సరంలో పరిశుద్ధ వారము రోజున, గురువారం రోజున ప్రభు ఆమెకు దర్శనమై ఆమెకు ఒక వరాన్ని ఇచ్చారట. ఇక నుండి నీవు దివస ప్రసాదముతో మాత్రమే జీవిస్తావు, ఏ మంచినీరు కానీ ఏ ఆహారము కానీ లేదు నీకు అని. 13 సంవత్సరాలు ఆవిడ ప్రతిరోజు ఉదయం తీసుకున్న దివస ప్రసాదముతోనే జీవించింది. అక్టోబర్ 13, 1955వ సంవత్సరంలో మరణించే వరకు కూడా 13 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి, ఆ యువతి, ఆ అమ్మాయి దివ్య సప్రసాదంతోనే పోషించబడింది. మరి ఏ ఆహారమును స్వీకరించలేదు. మరి మనం ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? దివ్య సప్రసాదం పట్ల అంత బాధలో, అంత మంచానికి కూడా పరిమితమైన ఆ స్త్రీ ఎంత చక్కగా, ఎందుకు ఆవిడ కూడా ధన్య స్త్రీగా, ధన్య మార్టిన్ పోస్టాగా మారిపోయారు. మరి మన ఇంటిలో అనేక మంది మన ఇంటిలో కూడా మనం చాలా మంది అనారోగ్యం వల్ల గుడికి రాలేము. అదృష్టం కొద్ది నేటి రోజుల్లో టీవీలో అనేకమైన పూజలు వస్తూ ఉన్నాయి. టీవీ పెడతాం, వాల్యూమ్ పెడతాం, ఏ పాటలు పెడతాము, ఏ సంగీతం పెడతాము, ఏ ఛానల్ పెడతామో మీకే వదిలేస్తూ ఉన్నాను. ఈ రోజున నీవు నేను ఒక్కసారి దివ్య సప్రసాదం లేక దివ్య బలి పూజ చూడకుండా నేను ఉండలేను అనుకునే వారు ఎంతమంది ఉన్నాం ఈ రోజుల్లో? గమనించండి. ఆ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన. నేను
10th పాస్ అయిన తర్వాత ఐటీఐకి వెళ్ళిన తర్వాత 6 నెలలు చెప్పాను మొదట్లో, నేను సత్తెనపల్లిలో డిపోలో జాబ్ చేస్తూ ఉన్న సమయంలో పూజ ఉండేది కాదు. కొన్ని వారాలు, ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత నేను వదిలివేశాను. కారణం, ఉదయాన్నే లేచిన దగ్గర నుండి దేవాలయానికి వెళ్లకుండా ఎటు వెళ్ళే అలవాటు లేదు కాబట్టి చిన్నతనము నుండి. ఎందుకంటే ఇంటి ముందు గుడి, లెగవగానే గుడికి పంపించేవాళ్ళు. దాదాపుగా 18-19 సంవత్సరాలు ఆ ధ్యాసలో హాస్టల్లో పెరిగాం. అందులో పెరిగినప్పుడు ప్రతిరోజు దివ్య పూజకి వెళ్ళే అలవాటు వచ్చేసింది. ఒక్కరోజు, ఒక నెల 2 వారాలు అవగానే ఇది ఒక వెలితి. కావున దేవుడు నిన్ను నా వెలితిని పోర్చాలి అంటే ఆదివారం, మిగతా రోజులైన మనకి ఇంట్లో సమస్యలు, ఇంట్లో పనుల వల్ల రాలేకపోవచ్చేమో, ఆదివారమైన దివ్య బలిని చూడకుండా నేను ఉండలేను, దివ్య బలికి రావాలి, ఎక్కడైనా దివ్య బలిలో పాల్గొనాలి అని ఆశ మనలో ఎంతమందికి ఉంది? ఈ రోజున ఒక్కసారి ఆలోచించుకుందాం. ప్రభువుని స్వీకరించకుండా, వారానికి ఒక్కసారైనా ప్రభువుని స్వీకరించకుండా నేను ఉండలేను, ప్రభువు నేను స్వీకరించాలి అన్న భావనతో మనము జీవించగలిగినప్పుడు మన కుటుంబము, మన దేహము, మన యొక్క జీవితం ఆశీర్వదించబడుతుంది. మన కుటుంబాలు దేవుని కృపలో, ఎందుకో తెలుసా, మనము నడిచే దివ్య ప్రసాద మందసాలము. మనందరం నడిచే దివ్య ప్రసాద మందసం మనం. ఎందుకు? ప్రభు మనలో ఉన్నాడు. అవునా, ఈ నడిచే దివ్య ప్రసాద మందసం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మనందరం ఆశీర్వదించబడతాం. ఆ యొక్క మంచి ఆలోచన మనకు దయచేయమని, ఆ యొక్క ప్రభు యొక్క దీవెన, ప్రభు యొక్క ఆశీర్వాదముతో మనం ఎదగాలని ఈ దివ్య బలిలో మనందరం ప్రార్థన చేసుకుందాం.